అన్నా మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వచ్చిన మన శంకరవర ప్రసాద్ అన్న. ఏందన్నా అనిల్ రావుపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ అనిల్ రావుపూడి గారి భక్తులు అయిపోయినా అసలు మన బాస్ని ఎలా చూపించాడు భయ్యా. ఒక్కప్పుడు బాసు ఎలా ఉంటాడు అలా ఏంది ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ ఏంది అసలు. బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు చాలా రోజుల తర్వాత మా బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్యా. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి, ఏం యాక్టింగ్ చేసిండ్రు రానా ఆ టైమింగ్ భయ్యా. ఒక్కప్పుడు మనం మెగాస్టార్ని ఎలా చూసామో అలా చూపించాడు భయ్యా. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజియము, ఆ డైలాగు, వామ్మో ఆ నైనతార ఆకాశం ఉంటుంది తార, ఏం యాక్టింగ్ చేసిందా నైనతార. ఆమె ఇద్దరి బాసు అండ్ వాళ్ళిద్దరి టైమింగ్ మాత్రం అదిరిపోయింది భయ్యా. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. సెకండ్ హాఫ్లో బండి ఆన్ చేయాలంటే కావాలి కి, ఏం ఎంట్రీ ఇచ్చిండ్రా మా వెంకి. అసలు ఆయన ఎంట్రీకి ఆ సాంగ్కి ప్రతి ఒక్క సాంగ్ మన పాత సాంగ్ని గుర్తొస్తే భయ్యా. అసలే సంక్రాంతి సాంగ్కి వాళ్ళిద్దరి కాంబినేషన్ అరే ఎంది బాసు సంగతి అదిరి పొద్దు సంక్రాంతి జుప్పు 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 ఏందన్నా ఆ ఏజ్లో వాళ్ళిద్దరి గ్రేస్ ఏందన్నా, ఆ డైల్ ఏందన్నా, ఆ డ్యాన్స్ ఏందన్నా. ఎప్పుడు నా 2 కళ్ళు సరిపోలేదు. 70mm వెంకీ మామని బాస్ చూసి ఆ కళ్ళు సరిపోలే భయ్యా. అసలు అదిరిపోయింది భయ్యా. మా సుస్మిత అక్క ఒకటి చెప్తా అక్క, ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి ఇచ్చావు డాడీకే ది బెస్ట్ మన శంకరవర ప్రసాద్. అక్క సినిమా మాత్రం మామూలు అక్క. నేను చాలా ఎంజాయ్ చేసిన. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేసిన అంటే మన శంకరవర ప్రసాద్ భయ్యా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఏడా బోర్ కొట్టదు భయ్యా. ఫైట్కి సాంగ్కి ఎంటర్టైన్మెంట్. సినిమాలో ఇంకేం కావాలన్నా ప్రతి కూరలు వేస్తాము కారము తప్పనిసరి, కానీ ప్రతి సంక్రాంతి అనిల్ రావుపూడిదే పక్క, అది విక్టరీ అంతే. సో అనిల్ రావుపూడి గారు ఎలా హ్యాండ్ ఇచ్చి అలా చేసిండు. సీరియల్ చాలా మంది ట్రోలింగ్ చేస్తారు. అరే ట్రోలింగ్ చేయకుండా వచ్చి సినిమా చూడండి ఒక్కసారి, మన శంకరవర ప్రసాద్ సినిమా చూడండి అర్థమైపోతుంది. సీట్లు ఎవరు కూర్చోండి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటారు. సాంగ్స్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ అన్నీ వస్తాయి. ఒకటే భయ్యా బ్లాక్ బస్టర్ మూవీ అంటే మన శంకరవర ప్రసాద్ భయ్యా. ఆడించగల సత్తా ఉన్నాడు అనిల్ రావుపూడి గారు ఒక్కడే. కాబట్టి ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారితో మళ్ళీ సినిమాలు చేయండి. ఇంకా సినిమా విషయం వస్తే పోయా, సినిమాలో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తుంటే అప్ప థియేటర్లో అమ్మాయిలు, ఆంటీలు, అంకుళ్ళు, ముసలోళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, చిన్న పాపలు, పెద్ద పాపలు, ఓరా నాయన అబ్బ అందరూ డ్యాన్స్ మిసాల పిల్ల డ్యాన్స్ వచ్చేస్తుంది. నాకు డ్యాన్స్ వచ్చేస్తుంది. ఉక్కు స్టెప్ కానీ ఏంది వెంకట సంగతి అని బా ఏంది భయ. ప్రతి పాట అద్భుతం, అమృతం. ప్రతి పాట కమ్మగా ఉంది ఎన్నటికి. ఈ సంక్రాంతికి విన్నర్ పోయాక విన్నర్ టైటిల్ ఎప్పుడు ఫిక్స్ అయిపోయాడు అంతే. ఇంకా సంక్రాంతికి ఇండస్ట్రీ కొట్టేసాడు అంతే. 1000 కోట్లు ఏదే ఇప్పుడు వచ్చి సినిమా కాసేపు డాన్స్ చేస్తారా చూడండి భయ. ఏం మిసాల పిల్ల మెగాస్టార్ దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి కూడా డాన్స్ చేస్తారు. తాతయ్యలు తాత మెగాస్టార్ చిరంజీవి అంటే ముసలోడు కాదు, యంగ్స్టార్. మెగాస్టార్ గారు స్టెప్ వాడితే ఒక 80 ఏళ్ళ ముసలోడైనా 90 ఏళ్ళ 100 ఏళ్ళ ముసలి తాత అయినా లేచి ఆడాలి. దట్ ఈస్ మెగాస్టార్. మా తాతయ్య మెగాస్టార్ కి తిరిగి ఏం చెప్తున్నా అనిల్ గారు ఒకటే చెప్తున్నా. అనిల్ గారు మెగాస్టార్ సూపర్ స్టార్ ఒకటే చెప్తున్నా. అనిల్ గారు సార్ నిజంగా హెడ్సప్ సార్. ఇది ఒక 9వ సినిమా చిరంజీవి గారిని వెంకటేశ్వర సినిమా తీసి అది కూడా మల్టీ స్టార్ తోటి మనం ఇంతవరకు చూడలే. ఒక వెంకటేశ్వర చిన్నప్పటి చూడలే. మేము స్క్రీన్ మీద ఇద్దరిని చూస్తున్న మాత్రం మర్చిపోయింది అసలు. అనిల్ గారికి మెగాస్టార్ చూస్తుంటే గూస్ బంప్స్, మాటలు లేవు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ముందుగా చెప్తున్నా మన చిరంజీవి వాళ్ళ బిడ్డ సుస్మిత గారు ప్రొడ్యూసర్. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం మీకు, ఎందుకంటే మీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. మీరు ఎంత కష్టపడ్డారో సక్సెస్ఫుల్. ఇలా మెగాస్టార్ మీరు ఎంత ఉన్నారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది ఒక